నష్టాలు కలగవచ్చు, సమస్యలు కలగవచ్చు, ఇబ్బందులు రావచ్చు, అవమానాలు రావచ్చు. ఈ పని జరగదు బాబోయ్ అనొచ్చు. శపితమైన పరిస్థితులు మీరు చూచుండొచ్చు. వంశపార పర్యాయంగా వచ్చే వ్యాధులు, బాధలు, శోధనలో మీ యొక్క పరిస్థితులు ఎదురవుతుండొచ్చు. కానీ ఈ ఆత్మదేవుని ముందు అవన్నీ కాలిపోతూ ఉంటాయి. అది మీ జీవితంలో చూస్తున్నప్పుడు ప్రజలు మిమ్మల్ని అనుకుంటారు, ఈ సమస్యల మధ్యకి వీళ్ళు లేవలేరేమో, ఈ పరిస్థితుల మధ్య వీళ్ళు ఎదగలేరేమో, ఈ పరిస్థితులు వీరి జీవితంలో గెలవలేరేమో అనుకునే ఆ పరిస్థితులు కూడా చూస్తున్న నేటి సమాజం, లేదా నీతో ఉన్న బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, ఈ శరీరం మాంసము రక్తంతో ఆలోచించే వాళ్ళకి నీలో ఉన్న పవర్, ఆ శక్తి, మీలో ఉన్న ప్రభావం సాక్షార్థంగా కనపడుతుంది. అది ఆ సేవ చేశారు మొదటి శతాబ్దపు యొక్క శిష్యులు. ధనం చూపించి, కులాన్ని చూపించి, రాజకీయ బలాలు చూపించి, వాళ్ళ రంగులు, వేషధారణలు, వాళ్ళ భాషలు చూపించి చేయలేదు సేవ. వారు చేసే సేవ పరిచర్య అంతా కూడా పరిశుద్ధాత్మతని పడిన వ్యక్తులుగా ముందు వాళ్ళ సాటిస్ఫాక్షన్, వాళ్ళలో తృప్తి, వాళ్ళలో ఆ యొక్క అటువంటి ధైర్యాన్ని